ఒక శాపం. బయటికి నార్మల్‌గా కనిపిస్తుంది. కానీ లోపల దేవుళ్ళు, శాపాలు, చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంకో చోట ఒక అడవిలోకి వెళ్తే నువ్వు తిరిగి వస్తావో లేదో కూడా తెలీదు. ఈరోజు మనం మాట్లాడేది ఇలాంటి 2 సినిమాల గురించి. ఒకటి ఫోక్ హారర్, ఇంకొకటి మైండ్ బ్లాస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ వీడియో పూర్తిగా చూస్తే నువ్వు చూసే ప్రపంచం మీదే డౌట్ వస్తుంది. వీటిలో ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి 'కుమారి'. ముందుగా ఒక గ్రామం కథ. ఒక కొత్త పెళ్ళైన అమ్మాయి ఆమె కొత్త ఇంటికి వెళ్తుంది. మొదట అంతా నార్మల్‌గా ఉంటుంది. కానీ దడ్-దడ్మంటుంది. ఆ ఇంట్లో వింత రూల్స్ ఉంటాయి. బయటికి వెళ్ళకూడదు. రాత్రి టైంలో బయటికి రావద్దు. ఎందుకంటే ఆ గ్రామం మీద ఒక శాపం ఉంది. రాత్రి అయ్యేసరికి ఆ గ్రామం మీద ఒక శాపం ఉంది. చీకట్లో ఏదో తిరుగుతుంది. అది మనిషి కాదు, దేవుడు కాదు. ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా డార్క్ అవుతుంది. ఒక్కో సీన్‌లో టెన్షను పెరుగుతుంది. ఏమి జరుగుతుందో అర్థం కాదు. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే విలేజ్ వైబ్స్, మైథాలజీ, హారర్. చూస్తుంటే మనం కూడా ఆ గ్రామంలో ఉన్నట్టు ఫీల్ అవుతాము. సెకండ్ మూవీ 'చురలి' ఇప్పుడు పూర్తిగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమా. ఒక క్రిమినల్‌ని పట్టుకోవడానికి ఒక అడవిలోకి వెళ్తారు ఇద్దరు పోలీసులు. మొదట ఇది ఒక సింపుల్ మిషన్ లాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒక వింత గ్రామానికి చేరుకుంటారు. అక్కడి వాళ్ళు వింతగా మాట్లాడతారు, వింతగా ప్రవర్తిస్తారు. ఇక్కడే సినిమా మైండ్‌తో ఆడటం మొదలుపెడుతుంది. టైం లూప్‌లా అనిపిస్తుంది. ఏది నిజం, ఏది కల అనేది కూడా అర్థం కాదు. బయటికి రావాలంటే వాళ్ళు మొదట్లో ఉన్న వాళ్ళే ఉండరు. ఇది ఒక మైండ్ బెండింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది అందరికీ. ఈ మూవీని చూసాక చాలా మంది ఏమైంది అని కన్‌ఫ్యూజ్ అయ్యారు. అదే దీని స్పెషల్. ఈ 2 మూవీస్ కంపారిజన్ విషయానికి వస్తే 'కుమారి' మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ ప్లస్ విలేజ్ హారర్ ఈజీ టు అండర్‌స్టాండ్ బాగా ఉంటుంది. 'చురలి' మూవీ గురించి చెప్పాలంటే కన్‌ఫ్యూజన్ ప్లస్ డీప్ మీనింగ్ మైండ్ గేమ్ బాగా ఉంటుంది. ఒకటి నీకు భయమిస్తుంది, మరొకటి నీ మైండ్‌ని తిప్పేస్తుంది. ఈ 2 సినిమాల్లో నువ్వు ఏది చూస్తావు? సింపుల్ హారర్ కావాలంటే 'కుమారి', మైండ్ బ్లాస్ట్ కావాలంటే 'చురలి'. కామెంట్‌లో చెప్పు. ఇంకా ఇలాంటి డేంజరస్ హారర్ మూవీస్ కోసం లైక్ కొట్టు, షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.